బేగంపేట హరిత ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ కొనసాగుతోంది. బీజేపీ సభ్యత్వం, పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు జేపీ నడ్డా. బేగంపేట హరిత ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరితోనూ ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతోంది. పార్టీ సభ్యత్వం, బలోపేతానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు జేపీ నడ్డా. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి అజయ్. మనం చూసుకోవచ్చు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించాలన్న ఒక లక్ష్యాన్ని మరోసారి నిర్దేశించుకుంది. గతంలో కూడా అత్యధిక సభ్యత్వం నమోదు చేసుకుని ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా తమ రికార్డును మళ్లీ బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ సభ్యత్వ నమోదు పైన చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాల నమోదు లక్ష్యంగా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను, నేతలను సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా అందరితో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు యొక్క ప్రాముఖ్యత, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా సభ్యత్వ నమోదు ద్వారా ఏ అంశాలను పబ్లిక్ లోకి తీసుకెళ్లాలన్న దానిపైన దిశానిర్దేశం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం చూడవచ్చు, ఇప్పుడే సమావేశం నుండి నేతలు కూడా బయటకు వస్తున్నారు. ఏదైతే సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య నేతలతోటి ఇప్పటి వరకు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి జేపీ నడ్డా మీటింగ్ పూర్తి అవడంతో ఆయన వెళ్లిపోయేందుకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లను అయితే ఇక్కడ మనకు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే ఏదైతే బీజేపీ తాను అనుకున్నటువంటి లక్ష్యం తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేయడం, అదేవిధంగా ప్రతి బూత్ లో కనీసం 200 సభ్యత్వాలను నమోదు చేయాలన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 70 లక్షల పైచిలకు ఓట్లను సాధించినటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో సభ్యత్వాన్ని కూడా చేసుకోవడం, వీలైనంత ఎక్కువ సభ్యత్వాన్ని నమోదు చేయడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించాలన్న బీజేపీ లక్ష్యానికి తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను అయితే బీజేపీ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు.